ఇటీవల గ్రూప్ 1 ఫలితాలైతే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగు మీడియం విద్యార్థులకు సంబంధించి ఏదైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగులు చాలా రకాల నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది. దీనికి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశోక్ నగర్ నుండి జనార్దన్ అని మన నిరుద్యోగ అభ్యర్థి వచ్చాడు. జనార్దన్ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి ఈ అంశాలకు సంబంధించి బాగా కొట్లాడుతున్నాడు. తనంతా ఒక మొత్తం చాలా బందోబస్తుతో వచ్చాడు. చాలా అంశాలు ఉన్నాయి నా దగ్గర, చాలా సాక్ష్యాలతో సహా పల్లవి టీవీ స్టూడియోకి అయితే రావడం జరిగింది. చెప్పు జనార్దన్, ఏంటి అసలు జరిగిన అన్యాయం ఏంటిది? మొత్తం పెద్ద సరంజామం పట్టుకొని వచ్చినావు. నమస్తే అన్న, మీరు ఎక్కడున్నా కానీ మాకైతే ఫస్ట్ నుంచి ఈ అంశం పైన మాకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. వాస్తవానికి మా గ్రూప్ 1 అభ్యర్థుల కన్నా కూడా ఎక్కువగా మీరు కొట్లాడుతున్నారు. వీటిపైన వాళ్ళకన్నా ఎక్కువ కూడా అన్ని 4 దశలలో వచ్చిన అంశాల పట్ల మీకు చాలా సంపూర్ణ అవగాహన ఉందన్న. మీ మద్దతుకు నిరుద్యోగుల తరపున ధన్యవాదాలన్న. ఈ 4 దశలలో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత మెయిన్స్ రాసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు పేపర్ కరెక్షన్ అప్పుడు 4 దశలలో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, ఎవరైతే మెయిన్స్ రాసిరో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఇక్కడ మెయిన్స్ పేపర్స్ అనేది కరెక్షన్ సరిగ్గా చేయలేదన్న. ఎందుకు చేయలేదంటే ఇక్కడ నిన్న ఒక కోర్టులో కూడా ఒక పిటిషన్ వేసిర్రు. ఆ పిటిషన్ గురించి హైకోర్టులో ఏ విధంగా మనం ఆర్గ్యుమెంట్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ కేసు గెలుస్తాం, ఖచ్చితంగా ఈ కేసు మనకు స్టే వచ్చి మళ్ళీ రివాల్యుయేషన్ జరగడానికి ఉన్నటువంటి అవకాశము అందరికీ ఏంటంటే అవగాహన లోపం వల్ల ఎవరు వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయి పిటిషన్లు ఇస్తున్నారు. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అతను ఏంటంటే ముందుగా వచ్చేసి ఎమ్మటే దీన్ని ఎన్క్యాచ్ చేసుకొని దీన్ని మొత్తం పోయేటోళ్ళందరినీ కూడా అలిగెళ్తే మన షాపులు ఎట్లా పోతాయి మత్తడు దునికితే అట్లా వలేసి లాక్కున్నట్టు వీళ్ళ ఎమోషన్స్ అన్నిటి లాక్కొని ఆయన దగ్గర డేటా పెట్టుకొని తనకు నచ్చిన రీతిలో పిటిషన్ వేసిండు. దీనివల్ల కొంత నష్టం జరిగింది. 4 వారాల గడువు ఇచ్చిర్రు, సమయం ఇచ్చిర్రు. కానీ అక్కడ ఎంత సమయం ఉన్నా కానీ అక్కడ మనం కరెక్ట్ ప్రజెంటేషన్ చేయలేనప్పుడు మన జడ్జి గారి ముంగట ఎంత మంచి విషయమైనా వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు వృధా అవుతుంది కదా. ఇప్పుడు మీరు మాకు ఇంత సమయం ఇచ్చారు, మేము దీన్ని ఉపయోగించుకోకుండా వేస్ట్ అవుతుంది కదా, అది కూడా అంతే. అందుకే ఇక్కడ కొన్ని ఆధారాలతోటి ఈ కేసుని ఎట్లా టేకప్ చేయాలి ఏందని చెప్పడానికి వచ్చింది. నిరుద్యోగులందరూ కూడా ఉత్సాహంతో ఎట్లా పడితే అట్లా కేసులు వేస్తారు. ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే ఎవాల్యుయేషన్లో ఎవాల్యుయేటర్స్ని కరెక్ట్ పెట్టలేదు. దానివల్ల ఏమవుందంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. అది కూడా ఎవరికి జరిగిందంటే ఇక్కడ సీనియర్స్కి అందరికీ జరిగింది. కరెక్ట్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో రాసినటువంటి వాళ్ళకు పేపర్ ఎవాల్యుయేషన్ కరెక్ట్ చేయలేదు. ఇక్కడ ఎవాల్యుయేటర్స్ సరిగ్గా ఇవ్వకపోవడము, జేఎల్ నుంచి డిఎల్కి ప్రమోట్ అయినటువంటి వాళ్ళని ఇవ్వడం అనేటటువంటిది చాలా తప్పిదాలు జరిగినాయి. దానివల్ల ఏంటంటే కొంతమంది ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది, తెలుగు మీడియంలో కేసు వేస్తామని, కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జరిగిందని ఇట్లా కేసులు వేస్తామంటే ఆడ మనం కొన్ని ఎవిడెన్స్ కరెక్ట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. దీన్ని ఏంటంటే మేమేమంటున్నాం అంటే ఎవాల్యుయేషన్లోనే తప్పు ఉందనేటటువంటిది ఒక పద్ధతి ప్రకారం వీళ్ళకు ఈ అవగాహన కల్పించడం కొరకు ఈరోజు మీ స్టూడియోకి వచ్చినామన్నా. ఇది నిన్న వేసినటువంటి ఒక పిటిషన్. ఈ పిటిషన్లో వారు ఏం చెప్పారంటే వాళ్ళు ఇది 141 పేజీల పిటిషన్. అసలు యాక్చువల్గా వీరికి ఆడికి ఎంత అంటే 2000 మంది డీటెయిల్స్ అనేటటువంటి ఇతనికి ఇచ్చిర్రు, డబ్బులు కూడా ఇచ్చిర్రు. కానీ ఆయన 22 మెంబర్స్నే పిటిషన్ పెట్టారు. కోర్టు ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు ఈ ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయమని అడిగినప్పుడు కానీ, 2 ఎగ్జామ్స్ క్లాష్ అయినప్పుడు కానీ అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఒక్కరు వచ్చిర్రు కోర్టుకి, 2 వచ్చిర్రు, 3 గురించి మేము చేయాలనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పిటిషనర్స్ అన్నీ ఉన్నప్పుడు ఈయన ఎందుకు ఎక్కువ మందిని చేయలేదు, ఇందులో ఎక్కువ మందిని ఎందుకు చేయలేదు? మళ్ళీ ఇంకొకటి చాలా మందికి చాలా రకాలుగా వచ్చినాయి అన్నట్టు మార్కులు, చాలా లీస్ట్ మార్క్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ ఈ అబ్బాయికి చూస్తే అన్ని మంచి మార్కులు వచ్చినాయి, ఇక్కడ ఎస్ఏలో మాత్రము 11 మార్క్స్ అనేవి వచ్చినాయి. ఇలాంటిది ఎందుకు వీరు పిటిషన్లో పెట్టలేదు అనేటటువంటిది ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాము. ఇక్కడ వీరు కేసులోకి మనం డైరెక్ట్ వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళందరూ పిటిషనర్స్ అనమాట. 21 మెంబర్స్ పిటిషనర్స్ని పెట్టిండి. ఇక్కడ 85 ఇక్కడ మనకు కేసు ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాం, మనకు ఏదైతే సిలబస్ ఉందో 89 పేజీల సిలబస్ అనేది ఉంది. ఇక్కడ మనం జడ్జి గారికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒకటి నిరుద్యోగులారా మనం ఏ విధంగా డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం అడ్వకేట్ గారికి జడ్జి గారికి ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలంటే, సార్ ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో 6 పేపర్స్ ఉన్నాయి. ఒక పేపర్ అనేది జనరల్ ఎస్సే ఇంగ్లీష్ అనేటటువంటి క్వాలిఫైయింగ్ పేపరు,
6 పేపర్లలో 3 సెక్షన్లు ఉన్నాయి. 3 సెక్షన్లు అంటే 18 సెక్షన్లు. 18 సెక్షన్లు అంటే 18 డిసిప్లిన్స్ కాదు. ఇక్కడ వీరు ఏం చెప్పారంటే 18 రకాలైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 18 రకాలైనటువంటి సిలబస్లు ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాకు ఓన్లీ 12 మందిని ఎవాల్యుయేటర్స్ని తీసుకొని వచ్చిర్రు. ఈ ఎవాల్యుయేటర్స్ అనేటటువంటిది ఇగో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా, ఈ 12 డిసిప్లిన్లలోనే ఇచ్చిర్రు అనేటటువంటి తప్పు. ఎందుకంటే మనకు ఎస్ఏలోనే వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఒక్కొక్క దాంట్లో మనకు చాలామంది డిసిప్లిన్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్లో తీసుకున్నట్లయితే మనకు 10 డిసిప్లిన్ల నుంచి ఉంటారు. ఇందులో ఎకానమీ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. మళ్ళీ వీళ్ళను తీసేస్తే 8 డిసిప్లిన్స్ నుంచి అవసరం అనమాట. ఇట్లా మనకు మేము ఏ విధంగా చేసినాం అంటే ఇది సిలబస్. ఈ సిలబస్ను ఎన్కోడ్ చేసినాం అనమాట. సిలబస్ ఇచ్చిన దానికి ఆ సిలబస్కు ఏ ఎక్స్పర్ట్ అవసరము ఈ పేపర్ కరెక్షన్ చేయడానికి అనేటటువంటిది మేము ఇది క్లియర్గా ఇట్లా చేసినాం అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు. మేము కూడా ఓపెన్ ఎక్స్పర్ట్స్ అందరూ కరెక్ట్ పేపర్ ఎవాల్యుయేషన్ అవునా, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్. అంటే దీనికి ఎవాల్యుయేటర్స్ అనేది కరెక్ట్ లేరు. ఉన్నదానికి తక్కువ మందిని ఇచ్చారు, ప్లస్ అందరికీ కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ని ఇవ్వలేదు. ఏ క్వశ్చన్ ఎవరు దిద్దాలో ఇవ్వలేదు అనమాట. ఇక్కడ మేము సిలబస్ వైజ్ ఇచ్చినాం, ఇక్కడ మీకు క్వశ్చన్ వైజ్ కూడా ఎక్స్పర్ట్స్ని ఇచ్చినాము. ఏ క్వశ్చన్ ఎవరు దిద్దాలి, ప్రతి పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ వైజ్ ఎక్స్పర్ట్స్ను. కాబట్టి అక్కడ మీరు జడ్జి గారికి చెప్పేటప్పుడు 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 12 రకాల సబ్జెక్ట్స్ నుంచే ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు అనేటటువంటి కాదు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే జడ్జి గారికి, సార్ ఇది సిలబస్ కాపీ, ఇమ్మీడియట్గా మీ పిటిషన్ సిలబస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. గ్రూప్ 1 6 సబ్జెక్టులను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక సబ్జెక్టుని తీసుకోండి, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఏని తీసుకోండి. మీరు కనుక ఒక ఎస్ఏని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఆ ఎస్ఏలో ఏ విధంగా మనం చేయొచ్చు అనేది చెప్తాం. ఇది మనకున్నటువంటి జనరల్ ఎస్ఏలో ఫస్ట్ క్వశ్చన్కు మనకు ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే అక్కడున్న క్వశ్చన్ మీరు చూడండి. చూస్తే ఆ క్వశ్చన్కు ఎక్స్పర్ట్ ఎవరు, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ లేకుంటే సోషియాలజీలో ఉన్నటువంటి వాళ్ళు కావాలి. సెకండ్ 1Bలోకి వచ్చేసరికి మనకు ఎవరు అవసరం ఉంటారంటే ఎకనామిక్స్ ఆర్ పబ్లిక్ పాలసీ పొలిటికల్ సైన్స్ నుంచి ఉన్న వాళ్ళు కావాలి. 1Cకి వచ్చేసరికి మనకు ఎవరు కావాలంటే ఈ పేపర్ను ఈ ఎస్ఏను కరెక్ట్ చేయడానికి ఎకనామిక్స్ పబ్లిక్ పాలసీ ఆర్ పొలిటికల్ సైన్స్. సెక్షన్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్స్కు 2Aలో మనకు కరెక్షన్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ లా, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీలో ఉన్నటువంటి వాళ్ళు కావాలి. 2Bలో ఉన్నటువంటి క్వశ్చన్కు లా ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు కావాలి. 2Cలో క్వశ్చన్కు హిస్టరీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ స్టడీస్ పైన ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. ఈ విధంగా మేము మొత్తం ఎక్స్పర్ట్లను తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మొత్తము ఈ ఎస్ఏను కరెక్షన్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ ఎన్ని డిసిప్లిన్ల నుంచి అవసరం అంటే డెవలప్మెంటల్ ఎకానమీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, స్కాలర్, సైంటిస్ట్ ఆర్ ప్రొఫెసర్, ఎక్స్పర్టైజ్ ఇన్ సైన్స్ అండ్ టెక్ పాలసీ, ఎన్విరాన్మెంట్, ఫిలాసఫీ. ఇలా మనకు 6 డిసిప్లిన్ నుంచి అవసరం ఉంటుంది ఈ ఎస్ఏని కరెక్షన్ చేయడానికి. కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటిది ఎవాల్యుయేటర్స్ లీస్ట్కి వచ్చేసరికి జనరల్ ఎస్ఏకు 57 మెంబర్స్ అని చెప్పారు. కానీ ఈ 57 మెంబర్స్ ఎన్ని డిసిప్లిన్ల నుంచి ఉన్నారు అనేటటువంటి చెప్పలేదు. ఈ 57 మెంబర్స్లో ఒకే డిసిప్లిన్ నుంచి ఎక్కువ మంది వస్తే ఎట్లా, ఎక్కువ మంది ఒక 2 డిసిప్లిన్ల నుంచి వస్తే ఎట్లా? అందరూ అయితే 21,000 పేపర్లలో ఒక్కొక్క ఎస్ఏను వీటిలలో 6,000గా మనం విభజించుకున్నా, 2,000గా విభజించుకున్నా, కనీసం ఒక ఎస్ఏను 1,000 మంది రాసినా కానీ ఈ 6 డిసిప్లిన్ల నుంచి రాసే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే 5 డిసిప్లిన్ల నుంచి రాసే అవకాశాలు ఉంటాయి. అన్ని డిసిప్లిన్ల నుంచి వీళ్ళు విభజించాలి. అన్ని డిసిప్లిన్ల నుంచి విభజించినాక వీళ్ళు దిద్దినటువంటి పేపర్ కరెక్షన్ 90 రోజులు అంటున్నారు, 3 నెలలు అంటున్నారు. 3 నెలల్లో వీళ్ళు పేపర్ కరెక్షన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? చాలా అతి తక్కువ సమయంలో వీళ్ళు పేపర్ కరెక్షన్స్ అనేది చేయడం జరిగిందన్న. అవి కూడా వీళ్ళకు మేము డీటెయిల్స్ అనేవి ఇస్తాము. అసలు ఎంత అన్సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ జరిగిందంటే అంత అన్సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ జరిగింది. రాకెట్ కన్నా స్పీడ్గా కూడా వీళ్ళు ఎవాల్యుయేషన్ చేసారు. ఈ పేపర్ను కూడా ఇచ్చినాం అనమాట. మూల్యాంకనంలో ఉన్నటువంటి తప్పులు అనేటటువంటివి చాలా ఎంత వేగంగా దిద్దినా కానీ ఉండదు. ఈవెన్ 10th ఇంటర్ డిగ్రీ కాలేజ్ పేపర్లు కరెక్షన్ చేయడానికి కూడా రోజుకు 30 పేపర్లు కరెక్షన్ చేయాలి. కానీ ఇక్కడ ఒక్కొక్కటి 60 పేపర్లు కరెక్షన్ చేసి
చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఫ్యాకల్టీలు సరిగ్గా లేరు పేపర్ కరెక్షన్కు, ప్లస్ వాళ్ళకు వర్క్ బర్డెన్ ఎక్కువ ఉన్నదన్నమాట. ఇప్పుడు మనం ఒక అంత అర్జెంటుగా రిలీజ్ చేయాలి, లేకపోతే రిజల్ట్ అంత అర్జెంటుగా బయట పెట్టాలి, అంత అవసరం ఏమొచ్చింది? అయితే ఇప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటిది ఏంటంటే ఆ రోజు వాళ్ళు తొందరగా ఇచ్చేయాలని చెప్పేసి ఒక ఆతృతతోటి వీళ్ళంతా చేశారు. సోనియా గాంధీ బర్త్డే అనేటువంటిది బయటకు వచ్చింది ఆ రోజు చాలా మంది కూడా వీడియోలు పెట్టారు డిసెంబర్ 9కి ఇద్దామని. ఇంకా మరి సరే వాళ్ళు ఏ కారణాలతోటి మేము తొందర ఇచ్చినవని చెప్పుకోవాలనుకున్నారో, ఎవరు చేయలేదు 10 ఏళ్ళలో మేము ఇంత ర్యాపిడ్గా చేసినాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసినాం అని చెప్పుకోవడానికి ఏందో. కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి పని వల్ల ఏమైందంటే ఈరోజు చాలా తప్పిదం జరిగింది, పేపర్ కరెక్షన్లో చాలా అన్యాయం జరిగింది. మేము కూడా ప్రభుత్వాన్ని ఏమంటున్నాం అంటే ఈ అన్యాయాన్ని మీరు సరిదిద్దుకోండి. మీరు అమ్ముకున్నారు అనట్లేము, మీరు మీ బంధువులకు ఇచ్చిర్రు అనట్లేము, కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మీ వాళ్ళకి ఇచ్చిర్రు అనట్లేము. ఈ తప్పిదం అనేది మీ కళ్ళ ముంగట క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఒక 3 నెలలు ఒక రివాల్యుయేషన్ చేసి మీరు చేస్తున్నటువంటిది ఎట్లా మీరేగా ఉంది, 3 నెలల్లో ఏం పోదు కదా, 10 ఏళ్ళల్లో దిద్దని పెట్టని గ్రూప్ అని మేమే పెట్టినా చెప్పుకుంటూ చెప్పుకోరు. కానీ ఇచ్చింది కూడా పద్ధతికి ఇస్తే ఇంకా సంతోషపడతాం కదా మేము. మీరు చెప్పేది ఒక రకంగా ఉంది, మరి గవర్నమెంట్ ఏమో టీజీపీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేసినాం, మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో మొత్తం వాళ్ళు నాశనం చేసారు టీజీపీఎస్సీని, మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్తుంది కదా, మరి ప్రక్షాళన చేసినామని చెప్తుంది కదా. తప్పు చేసిర్రు అని నిన్ను ఆ గద్దెనెక్కించినాం కదా, గద్దెనెక్కించినప్పుడు నీ ప్రక్షాళన ఏందనేది కనిపించాలి. నీ ప్రక్షాళన ఎలా కనిపించలేదు. క్వశ్చన్ పేపర్లు పాత క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి, వీళ్ళు వచ్చి టీజీ అని మార్చుకోరు, టీఎస్ అని కనిపించింది. ఇక్కడ మళ్ళీ కొంగుళ్ళల్లో చిట్టీలు తీసుకొని పోయారు గ్రూప్ 1లో. గ్రూప్ 2లో ఇప్పుడు పేపర్ కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఓఎంఆర్లో 1 మార్కులు వచ్చినాయి, వాళ్ళు ఇచ్చినటువంటి కీలో 1 మార్కులు వచ్చినాయి. అట్లా ఒక్కొక్కరికి 20 మార్కులు, 30 మార్కులు, 40 మార్కులు, 50 మార్కులు డిఫరెన్సెస్ వచ్చినాయి. నాకు వాట్సాప్ గ్రూప్ కూడా నాకు ఒక 200 మంది నా గ్రూప్లో ఉన్నారు అన్న ఏదో ఒకటి చేయమని. ఇలాంటివి వీళ్ళు చేసింది కొద్దిగా చైర్మన్ వాళ్ళని మార్చిర్రు. తర్వాత మేము లొల్లిలు పెట్టినాక లాస్ట్ స్టేజ్లో కొంతమంది సెక్రటరీని 2-3 తెచ్చేసారు, కానీ ప్రక్షాళన జరగలేదు. పూర్తిగా దీనిపైన వాళ్ళు పట్టు సాధించలేదు. పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఎంత మంచిగా చేద్దామనేటటువంటిది లేదు. పేరుకి యూపీఎస్లో అని అంటున్నారు కానీ ఏది లేదన్న. ఒక జనరల్ ఎస్ఏకి కనుక మనం వెళ్ళినట్టు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా మనం వెళ్ళినట్టయితే పేపర్ కరెక్షన్లో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్కు కావాల్సినటువంటి ఎక్స్పర్ట్లు ఎవరు అనేటటువంటిది మనం చూస్తే సైన్స్ అండ్ టెక్ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ మనకు 3 రకాలుగా ఉందన్న. ఏంటంటే ఈ 3 రకాల సిలబస్ నుంచి వీళ్ళు చెప్తున్నట్టు కోర్టులో మీరు అదే చెప్పకరే 18 డిసిప్లిన్లు ఉన్నాయి, 18 నుంచి 12 డిసిప్లిన్లే ఉన్నాయని కాదండి. మీకు ఇచ్చినటువంటి సిలబస్ 18 సెక్షన్లు ఉన్నాయి. 18 సెక్షన్లు ఒక్కొక్క సెక్షన్ నుంచి చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. క్వశ్చన్ని బట్టి మీరు ఎక్స్పర్ట్ని అడగాలి, కానీ మాకు 18 డిసిప్లిన్ల నుంచి మాకు వచ్చిన ఎక్స్పర్ట్స్ అనేటటువంటిది ఇగో ఇదన్న, ఇగో సిలబస్ కాపీ ఇది అనమాట. ఒక్కొక్క దాంట్లో 3 సెక్షన్లు ఉన్నాయన్నమాట. ఈచ్ సెక్షన్ నుంచి ఆ క్వశ్చన్లను బట్టి డిసిప్లిన్కు డిమాండ్ అనేది చేస్తుంది. ఎంతమంది ఎన్ని డిసిప్లిన్ల నుంచి మనకు కావాల్సినటువంటి ఫ్యాకల్టీలు అవసరం ఉంటుంది అనేది. ఇట్లా మీరు రాంగ్గా కోర్టులో ఇంటర్ప్రిట్ చేయొద్దని మీకు చెప్తున్నాను. ఇంకొకటి మనీ ఈ సైన్స్ అండ్ టెక్ దీనికన్నా ముందు ఇంకొకటన్నా చాలా ఇంపార్టెంట్ విషయము, ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ను ఇక్కడ చూసినట్లయితే మనకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది పేపర్ 4 38 మెంబర్స్ని ఇచ్చిర్రు. ఇక్కడ సిలబస్లో మనం చూసుకున్నట్లయితే ఈడ ఏముంది 3 సెక్షన్లు, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఉంది. దాంట్లో ఎకాలజీ 3rd సెక్షన్ ఉంది. ఈ ఎకాలజీకి ఇంతవరకు అసలు ఇలా ఫ్యాకల్టీలే లేరు. ఇలా నేను క్వశ్చన్ వైజ్ చెప్తా. ఎకాలజీ పేపర్కు మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్లలో క్వశ్చన్ పేపర్లో ఎంతమంది ఎట్లాంటి ఎక్స్పర్టైజు మీరు ఇచ్చిన క్వశ్చన్లలో ఉంటారు అనేటటువంటి చెప్తున్నాయి. ఇక్కడ క్వశ్చన్ వైజ్ ఎక్స్పర్టైజ్ తెలంగాణ లేరా ఎక్స్పర్ట్స్, లేకపోతే టీజీపీఎస్సీ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వివరించినట్టు మరి వాళ్ళు తెచ్చుకోవడం మీరు అదే చెప్తున్నాం కానీ అరీబరిగా దిద్దాలనే దిద్దిరు అంతే వీళ్ళు తప్పితే. దీన్ని ఇప్పుడు యూపీఎస్సీలో 12,000 పేపర్లే, 12,000 పేపర్లను 90 రోజులు దిద్దిస్తారు, 3 నెలలు 4 నెలలు దిద్దిస్తారు. నేషనల్ వైడ్ తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. రీజనల్ జరిగిందా నేషనల్ వైడ్ నుంచి పక్క రాష్ట్రం నుంచి మన దగ్గర కూడా మన దగ్గర తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న తెలుగు మీడియం తెలుగు రాని వాళ్ళతోటి తెలుగు దిద్దిచ్చిర్రు. అసలు తెలంగాణ పైన హిస్టరీ పైన పట్టులేని వాళ్ళతోటి దిద్దిచ్చిర్రు. ఇవన్నీ తప్పిదాలు జరిగినాయి. ప్రొఫెసర్ల కొరత ఉంది. ప్రొఫెసర్ల కొరత చాలా ఉంది. ప్రొఫెసర్లు లేరు అని నువ్వే చెప్పినావు. 10 ఏళ్ళు వాడు ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రొఫెసర్లు నింపలేదు, ఖాళీలు ఉన్న యూనివర్సిటీలు అన్నారు. అలాంటి ఖాళీలు ఉన్న యూనివర్సిటీలలో ప్రొఫెసర్ లేనప్పుడు నువ్వు 21,000 మంది పేపర్లను ఏ విధంగా దిద్దిచ్చినావు? నువ్వే ఒక కాని చెప్తావు. నా కాడ మ్యాన్ పవర్ లేదంట, 21,000 పేపర్లు ఎట్లా దిద్దిచ్చినావు అంటే తప్పు జరిగినట్టే కదా. ఇది నేను కోర్టులో వీళ్ళు ఎట్ట చేయాలనేటటువంటి చెప్తున్నాను. ఇక్కడ ఎకాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్కు ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అవసరం, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ అవసరం. 12th క్వశ్చన్కు
ఎక్స్పర్ట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ మేనేజ్మెంట్ వంటి వాళ్ళు అవసరం. తర్వాత 13A క్వశ్చన్కు ఎవరంటే ఎనర్జీ పాలసీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, క్లైమేట్ చేంజ్ స్టడీసు. 13Bకి ఎన్విరాన్మెంటల్ పాలసీ, ల్యాండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. తర్వాత 14Aకు కన్జర్వేషన్ బయాలజీ. ఇది ఇక్కడ ఒక్క నిమిషానే మట మీకు అది అక్కడికి వచ్చేస్తా. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏంటంటే ఇక్కడ నీకు నీ 50 మార్కులకు అసలు ఎన్విరాన్మెంట్ వాళ్ళే లేరు, ఎట్లా దిద్దుతారు మీరు ఎమ్మటే చెప్పాలి జడ్జి గారికి. సిలబస్ నుంచి ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఈ 3 సెక్షన్లు ఉన్నాయి సార్, ఈ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ క్వశ్చన్ దగ్గర సరైన ఎక్స్పర్ట్ వీళ్ళు అవసరం, ఈ డిసిప్లిన్ నుంచి. అసలు వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో అసలు ఈ డిసిప్లినే లేదు, సిలబస్ ఇచ్చారు, క్వశ్చన్స్ ఇచ్చారు, దీన్ని ఎవరు దిద్దిర్రు? కాబట్టి ఇలాంటి తప్పులు జరిగినాయి కాబట్టి ఇలాంటి మార్క్స్ అనేటటువంటివి వచ్చినాయి. అన్నిటిలలో మంచిగా వచ్చి ఈ విధంగా తక్కువ వచ్చినాయి అనేటటువంటిది ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ అప్పుడు మనం వాళ్ళది కోడ్ చేస్తూ జడ్జి గారికి చూపించాలి. జడ్జి గారికి ఏంది ఫస్ట్ సిలబస్ చూపించాలి, సిలబస్ తర్వాత సిలబస్ వైజ్ ఎక్స్పర్టైజ్ని చెప్పాలి, దాని తర్వాత క్వశ్చన్లలో వచ్చినటువంటి ఎక్స్పర్టైజ్ని చెప్పాలి, దాని తర్వాత ఈ ఎక్స్పర్ట్లో అనేటటువంటిది వీళ్ళు చూపించినటువంటి వెబ్ నోట్లో లేరు. సో దీని ఫలితం ఏమైంది, ఈ విధంగా మాకు తక్కువ మార్కులు వచ్చినాయి. ఇది రివర్స్ ఉందని ఇంకొకళ్ళకి ఏంటంటే ఎస్ఏ మూమెంట్లో ఇట్లా అన్ని మంచి మార్కులు వచ్చి మూమెంట్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. ఇంకొకళ్ళు చూడండి మీరు, ఇంకొక అమ్మాయికి అయితే మరీ దారుణంగా ఒకట్లు వచ్చినాయి, గిట్లా వస్తాయా, ఇలాంటి మార్క్స్ వచ్చినాయి చూడండి. ఇంగ్లీష్లో 75, జనరల్ ఎస్ఏలో 51 వచ్చినాయి. ఈ జనరల్ ఎస్ఏ అంటేనే వీటన్నిటి సబ్జెక్టుల సమూహమే జనరల్ ఎస్ఐ. ఈ జనరల్ ఎస్ఏలో 51 మార్కులు వచ్చినా మేము రాయలేదా, ఈమె గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా గ్రూప్ 2కో గ్రూప్ 3కో ప్రిపేర్ అవుతుంది కదా. దానివల్ల తను ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ డంప్ చేసినా కానీ కనీసం ఒక 20-30 మార్కులు, ఒక 50 మార్కులన్నా వస్తాయి కదా. 1లో ఇదేంది సున్నా లేదన్నా, మరి 10 మార్కులన్నా రావాలిగా. ఇది నేను ఏంటంటే మీరు కేసు గెలవాలంటే ఎవిడెన్స్ బేస్డ్గా చెప్తున్నాము. ఒకటికి పెట్టలేదని గొంతు నేను పిటిషన్ కాపీ ఎందుకు చేసిన, ఈ పిటిషన్ కాపీ నేను తీసుకొచ్చి దీన్ని స్కాన్ చేసి ఇక్కడ ఇవన్నీ ఎక్స్ట్రీమ్ మార్క్స్ ఏమన్నా పెట్టిరా ఈయన ఎవిడెన్స్లా ఎక్కడ పెట్టిండు చూడండి. అభ్యర్థులు మీకు ఇచ్చినాం కదా, హాల్ టికెట్స్ ఇక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి మార్కులు ఎక్కడన్నా ఉన్నాయా, లేవు. ఇవన్నీ నేను ఎంత అనుకున్నాను, ఇప్పుడు నాకు దీనికి ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఒక 3000 ఖర్చు అయింది. ఇట్లా మీలాంటి వాళ్ళు ఇవ్వడం కాబట్టి అభ్యర్థులు కూడా ఇలాంటి వాళ్ళు కాడ మాకు డబ్బులు ఇవ్వమని అనట్లేము మేము. ఏంటంటే మీరు కోర్టులో కేసు మనం గెలవాలి, ఒక పద్ధతిగా పోరే అని చెప్పడానికి. గతంలోనే చాలా ఇష్యూస్ పైన కోర్టు పోయారు, కోర్టులో అన్యాయం జరిగిందని మీరు చాలా బాహాటంగా చెప్పారు. మరి ఈ ఇష్యూకి సంబంధించి కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకుంటారా? కోర్టు కూడా 4 వారాలు గడువు ఇచ్చింది, ఇంత జరుగుతుంటే టీజీపీఎస్ ఇప్పటివరకు స్పందించలేదు, ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారు? టీజీపీఎస్ స్పందించలేదు, టీజీపీఎస్సీకి ఎప్పుడు స్పందించదు. వాళ్ళు తప్పు చేసినోడు వానికి ఒక రకంగా నింపుకోవాలనుకున్నాడు కాబట్టి వాని పంతాన్ని ఎక్కించుకోవాలి, వాడు అనుకున్న చేయాలనుకున్నాడు కాబట్టి వాడు స్పందించాడు. కానీ మనకు మధ్యలో కోర్టు ఉంది, వాళ్ళను దున్నపోత లెక్క నిద్రపోయేటోళ్ళని లేపడానికైనా, తప్పు చేసిన నేను ఎవరినైనా తట్టి లేపడానికి కోర్టు ఉంది. కానీ ఆ కోర్టులు ఎట్లా స్పందిస్తాయి అనేటటువంటిది మీరు అన్నట్టు మేము అన్నాం. ఎందుకంటే మా కేసు విషయంలో, కీ కేసు విషయంలో, కాన్స్టిట్యూషనల్ విషయంలో, కీ కేసు విషయంలో చెప్పలేదు. లేట్ వచ్చి కీ పోలేదు, అసలు లేట్ వచ్చిరని చెప్పింది. ఈ 29 జీవో విషయంలో కూడా లేటే వచ్చిరని చెప్పింది. ఈ టైంలో పోనీ అని చెట్టు కింద పంచాయతీ చెప్పినట్టు ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు అనమాట. ఏదో చెట్టు కింద మొగడు పెళ్ళాల పంచాయతీ అంటే చెప్తారంటే ఇద్దరు మొగడు పెళ్ళాల పంచాయతీ పెట్టుకొని వస్తే లేదు, మేము ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి పోలేదు, వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. టీజీపీఎస్సీ పోస్ట్ పోన్ చేసింది, టీజీపీఎస్సీ పోస్ట్ పోన్కి అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి కోర్టు, ఆ రోజు ఉన్నటువంటి జడ్జి గారు వాళ్ళకు డేట్ల మీద డేట్లు ఇచ్చిరనమాట, పోస్ట్ పోన్లు చేసారు. అట్లా లాస్ట్ టైం కానీ మేము జూలైలో ఎగ్జామ్ అంతే, ఎప్పుడు అట్లనే ఉండదు. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం, బహిరంగంగా అడుగుతున్నాం, కోర్టు కాడికి మనం పోయినప్పుడు కోర్టుకు మనకు కావాల్సిన ఎవిడెన్స్ ప్రాపర్గా ఇవ్వాలి. కోర్టు జడ్జిమెంట్ ఎట్టిస్తుందనే తర్వాత, కానీ మన ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ ఉండాలి కదా. ఇలా మనం ఎగ్జామ్ మంచిగా రాసినాం కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయి. అనుభవం ఉన్నా లేకపోతే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి నువ్వే చెప్తున్నావు కాబట్టి టీజీపీఎస్సీ దగ్గర పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, పెద్ద అధికారులు ఉంటారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు మరి టీజీపీఎస్సీ వాళ్ళకు తెలుసు. కానీ ఇప్పుడు అధికారులందరూ మంచి చదువుకొని గొప్పగా ఉన్నోళ్ళే ఉంటారు కదా, ఎందుకు తప్పులు చేస్తారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్న దాని కొరకు ఏదో ఒక తప్పులు చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కన్ను మూసుకొని పోతేనే అయిపోతుంది అనేటటువంటిది. అందరికీ మానలెక్కనే ఆలోచించుంటే ఇలాంటి తప్పిదాలు జరగవు.
మీరు అన్నట్టు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అన్నారు కదా, ప్రక్షాళన సరిగ్గా చేయలే కాబట్టి ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఆడ కూడా కోర్టులో మనం అదే చెప్పాలన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ సిలబస్ చెప్పాలి, సిలబస్కు ఎవరు ఎక్స్పర్టైజులు డిమాండ్ చేసింది చెప్పాలి, వచ్చిన క్వశ్చన్ ఎవరిని ఎక్స్పర్టైజ్ని డిమాండ్ చేస్తుందని చెప్పాలి, ఆ క్వశ్చన్ పేపర్లో ఎంతమంది ఎక్స్పర్ట్లు అవసరం, ఎన్ని డిసిప్లిన్ల నుంచి అవసరము, అన్ని డిసిప్లిన్లో వాళ్ళు ఉన్నారా లేరు, ఇక్కడ గుండు గుత్తగా చెప్తున్నారు వీళ్ళనే చెప్పాలి. అంతే. అంత తప్పుల తడక. ఈ తెలంగాణ మూమెంట్కి కూడా అన్నిటికీ ఈ ఫ్యాకల్టీలు సరిపోరు. మొత్తం ఉన్నది 351 మంది, 351 మెంబర్సు. ఒక ప్రతి క్వశ్చన్కి ఎంతమంది అవసరం ఉంటుంది, అది చాలా డిమాండ్ అన్నమాట. అసలు క్వశ్చన్లు దిద్దడానికి ఇష్టం వచ్చినట్టు దిద్దిచ్చారు. జనరల్ ఎస్ఏను బయోటెక్ వాళ్ళతోటి మాకు ఇక్కడ ఉస్మానియాలో బయోటెక్నాలజీ ఉంది కదా, ఆ బయోటెక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో జనరల్ ఎస్ఏలు దిద్దిచ్చారు. వాళ్ళు ఎట్లా దిద్దగలుగుతారు? ఇలాంటి తప్పిదాలు అనేటువంటివి చాలా జరిగినాయి. అసలు ఇక వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి ఊకుంటున్నాం, కానీ అసలు దీన్ని అంతా చెప్తే 1 గంటన్నర టైం అనమాట. ఇంత అన్యాయం జరుగుతుంటే అశోక్ నగర్ కూడా చాలా సైలెంట్గా ఉంది. గతంలో చేసి అలసిపోయారా ఎందుకు అసలు? మరిగా మీరు గిన్నాకన్నట్టు కోర్టులకు వెళ్ళి మనకు ఎలాంటి ఒక పాజిటివ్ రాలేదు. ప్రభుత్వాలు అట్నే ఉన్నాయి, కోర్టుల నుంచి రాలేదు. కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా కీ కేసు అసలు అందరు కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఒక గ్రూప్ 1 ఉద్యమ కాలంలో వచ్చినటువంటి గ్రూప్ 1కు 2016లో ఒక జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇంటర్వ్యూలు అప్పుడు రాంగ్ క్వశ్చన్స్ వల్ల కొట్టేసింది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి జడ్జిమెంట్ వస్తుంది. రాసిన ఇది 2సారి రాయాల్సి వస్తుంది అనుకున్నప్పటికి కూడా కోర్టు ఈసారి పోనీ అని చెప్పడం, డిస్మిస్ చేయడం, కేసును డిస్మిస్ చేయడం. తర్వాత వచ్చినటువంటి జీవో 29 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా కోర్టు డిస్మిస్ చేసి పోనీ ఒకసారి ఎగ్జామ్ పెట్టుకోరు అని చెప్పడము. దానివల్ల ఏంటంటే నైరాశ్యానికి లోన్ అయిపోయారు. ఇక కోర్టుల కాడిపోయినా మనకు ఏం న్యాయం జరగదు అనుకోవడం, ఇంకోటి నోటిఫికేషన్ లేకపోవడం, అందరు ఇళ్ళకి పోవడం, అప్పటికి 3-4 ఏళ్ళ సంది అశోక్ నగర్లో ఉండడం, ఇవన్నీ జరిగింది. అందుకే స్తబ్దంగా ఏంటంటే ఇళ్ళ నుండి ఓలా పడితే వాళ్ళకి డబ్బులు కొట్టి అశోక్ నగర్లో నిరుద్యోగులు 3 ఎట్లుంది అసలు? కనబడతలేదు ఎక్కువ, అంతా వెళ్ళిపోయారు ఇళ్ళకి వెళ్ళిపోయారు అని అదే చెప్తున్నా. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఎవరిలో ఉండేటోళ్ళు మేము కేసు వేస్తామని చెప్తే వీళ్ళు డబ్బులు వేయడము, వాళ్ళకి అవగాహన లేక కేసులు వేయడం జరుగుతుంది. మేము ఏం చెప్తున్నాం అంటే మీ 8 నెలల సంది ఈ కేసులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంది, ఈ కేసుల పట్ల రాజకీయ పార్టీల కోణం ఎట్లుంది, కోర్టు మూడు ఎట్లుంది, పబ్లిక్ మూడు ఎట్లుంది, నిరుద్యోగుల మూడు ఎట్లుంది, వీటన్నిటిని మేము ఒడిగట్టినాం కాబట్టి, ఒడిసి పట్టుకున్న వాళ్ళం కాబట్టి ఎట్లా కేసు వేయాలనేటువంటి మీకు చెప్తున్నాము. ఇప్పుడే వచ్చేసి వేద్దాం అన్యాయం అయిపోయింది, ఏదో ఒక అడ్వకేట్ని తీసుకొచ్చేద్దాం అయిపోయింది అనుకుంటే చాలా తప్పిదాం. ఇంకా నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఈ కేసు వేసినప్పటి నుంచి మేము చెప్తున్నాం ఎక్కడ అన్యాయం జరగొద్దు, అందరం యూనిటీగా ఉన్నాం అనేటటువంటిది చెప్పాలి, దీన్ని మంచిగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయనకి ఏం తెలియకుండా కానీ చెప్పినాం. మీరు మంచి కేసును తీసుకుపోండి, ఉన్న పిల్లలు కూడా మీరు ఆయనకు మద్దతు ఇవ్వండి, చేయండి, డాక్యుమెంట్స్ ఇవ్వని చెప్పినాం. 6,000 డాక్యుమెంట్లు వచ్చినాయని చెప్పిండు. ఆయనకు హాల్ టికెట్స్, వాళ్ళ మార్క్ లిస్టులు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ వచ్చినాయి అన్నాడు. కానీ 22 మందిని ఎందుకు పెట్టిండు? ఆయనకు డబ్బులు కూడా కట్టేని వచ్చినాయి. మరొక పెద్ద అడ్వకేట్ని ఎందుకు పెట్టాలి? సీనియర్ కౌన్సిల్ ఉండాలి, ఖచ్చితంగా సీనియర్ కౌన్సిల్ ఉండాలి. ఇంకా ఆ జడ్జి గారు అడ్మిట్ చేస్తే దాన్ని ఇంకా ఇవన్నీ చెప్పినాం, అడ్మిట్ చేస్తే దాన్ని కూడా అడ్మిట్ చేసిండు, అడ్మిట్ చేయబట్టి అందరూ మన కేసు గురించి మాట్లాడుతున్నారు. అది అడ్మిట్ చేయడానికి కూడా ఎందుకు చేసిర్రు? మేమందరం ఇట్లుండి మాట్లాడబట్టి, ఆ మీడియాలలో అన్నిటికి కూడా మేము ఇలాంటి డేటా ఇవ్వబట్టి పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పిర్రు. ఇలాంటి దగులు భాషల వల్ల కాలేదు. అదృష్టం కొద్ది కేసు అడ్మిట్ అయితే దాన్ని కూడా మనం చేసినామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్సీలో లేకపోతే అంతమంది మీకు సాయం చేసిన గత ప్రభుత్వం అందరికి కలిసినామన్నా? గతంలో బీఆర్ఎస్ పోవాలని మా చుట్టూ తిరిగిన వాళ్ళు అందరికి కలిసినాం, చెప్పినాం. ఇప్పుడు ఇంకొకటి మేము ఇక్కడి నుంచి అడుగుతున్నాం, మరి మేధావులందరూ ఎక్కడ పోయినారు? కోదండరామ్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఎక్కడున్నారు? తెలుగు అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయిర్రు? ఇప్పుడు తెలుగు భాషావేత్తలు ఎక్కడ పోయిర్రు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తీసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడ పోయారు? నువ్వు గ్రౌండ్ లెవెల్లో గూడు గుడ్డ బట్ట కొరకు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఒక రేషన్ కార్డు లేని వాళ్ళ కొరకు, ఒక వితంతువులకు పింఛన్ గురించి వచ్చినప్పుడు, ఒక ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టేయడానికి, ఒక మానభంగం జరిగిన అమ్మాయికి నువ్వు అండగా నిలబడుతందుకు, ఒక దళితుల పైన, ఒక బీసీల పైన అన్యాయం అక్రమ కేసులు పడ్డప్పుడు మన బాధను తెలుసుకోవడానికి నువ్వు క్షేత్రస్థాయిలో పల్లెల్లో ఉండేటటువంటి వానికి, నీకు తెలుగు రాకుంటే యా అంటే వానికి నీకు ఇంగ్లీషే వస్తే వాడిని ఆఫీసర్గా పెట్టుకొని ఏం చేస్తావు? నువ్వు కంపెనీకి సీఈఓలను అపాయింట్ చేస్తున్నావా, లేకుండా ప్రజలకు సేవ చేసేటోని అపాయింట్ చేస్తున్నావా? అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా అని అడుగుతున్నాం. అన్నీ నువ్వు మంచిగా మాట్లాడే పాశం యాదగిరాన్ని ఎందుకు రావట్లేడని అడుగుతున్నాం. వీళ్ళందరూ రావాలి. తెలుగు మీడియానికి అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియంలో మంచిగా యాస్పిరెంట్స్కి అయితే అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ అడ్డంగా మోసపోయింది తెలుగు మీడియం కూడా మోసపోయిండు.
కానీ పిటిషన్ ఓన్లీ తెలుగు మీడియం అంటే మనం చేయలేము. అక్కడ ఏమంటున్నారు, అక్కడ కోర్టు మూడు కూడా అదే నేను చెప్పింది. కోర్టు మూడు ఎట్లుంటుందంటే, నిన్న పిఎస్ రాజశేఖర్ గారు స్టాండింగ్ కౌన్సిల్ గారు చెప్పింది అడ్వకేట్కు, సార్ తెలుగు మీడియం వల్ల అన్యాయం జరిగింది, ఇక్కడ కరెక్షన్ లేదు, తెలుగు మీడియం వల్ల టాప్ ఉన్నారు, ఎక్కువ గ్రూప్ అని తెలుగు మీడియం వల్ల అంటారు. నువ్వు తెలుగు ఇంగ్లీష్ మీడియానికి దాని నార్మలైజేషన్ ఉంటుంది, అలా కాడ డేటా ఉంటుంది. ఆ డేటాలో తీసుకొచ్చి తెలుగులో ఒక 500 పైన వచ్చినోడు ఉన్నాడు, ఇంగ్లీష్ వానికి 20 మార్కులు తేడా ఉంది. నార్మలైజేషన్ చేసినాం, తెలుగు వాళ్ళు మంచిగా వచ్చారంటే అప్పుడు మనం ఏడ తలకాయ పెట్టుకుంటాం. అందుకనే ఖచ్చితంగా మనం ఏమంటున్నాం, రివాల్యుయేషన్ మీద వెళ్ళండి. అది ఒక్కసారి రివాల్యుయేషన్ వస్తే అటు తెలుగు మీడియానికి బెనిఫిట్, ఇంగ్లీష్ మీడియానికి బెనిఫిట్, ఉర్దూ మీడియానికి బెనిఫిట్. ఎవడైతే అన్యాయమైన అందరికి బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా జరుగుద్ది అన్న. ఖచ్చితంగా మంచి సీనియర్ కౌన్సిల్ వాళ్ళని ఇద్దరిని కనుక బెంచ్ మీదకి పెట్టేసి ఈ విషయాలను కనుక ఇంకా ఫైన్ చేసేసి పెట్టేసి అడ్వకేట్ల కాడ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇంకా డేటాను మంచిగా పెట్టేసి చేస్తే 100% అవుతాయి. సైటేషన్లో 20 కేసులు ఇస్తాను నేను, 20 కేసులు ఇస్తా. రివాల్యుయేషన్ నాకు అన్యాయం జరిగిందని పోతే రివాల్యుయేషన్ చేయాలని జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. ఇది ఆషామాషి ఎగ్జామ్ కాదు, వేరే రాష్ట్రాలలో జరిగినాయి. మీకు ఆధారాలు కూడా చూపిస్తానా. ఇలా కనీసం ఈయన అన్యాయం జరిగిందని చెప్పినాక ఈ పిటిషన్ కాపీలో ఈయన ఒక్కటి కూడా చెప్పలేదు, ఒక్క సైటేషన్ పెట్టలేదు. ఇక్కడ ఈయన పెట్టిన దాంట్లో ఈయన ఇచ్చిన కేసు దాంట్లో దేంట్లో ఒక్క సైటేషన్ లేదు. చాలా ఒకదొకలు జరిగినాయి. దీనిని మీకు నిరుద్యోగులారా మీకు చెప్పదలుచుకుంది ఒక్కటే, ఈ వేదికగా పల్లవి టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి వేదికను ఉపయోగించుకొని మీకు చెప్పదలిచింది ఏంటంటే, మీరు పిటిషన్లో జడ్జి గారికి మంచిగా చెప్పాలి ఏంటంటే, సిలబస్ కాపీ, సిలబస్లో ఏదైతే సిలబస్ ఇచ్చిర్రో 3 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్కు ఎక్స్పర్టైజ్ ఏది రిక్వైర్మెంటు, దాని నుంచి వచ్చే సిలబస్ బేస్డ్గా వచ్చిన క్వశ్చన్లు ఈరోజు ఎంతమంది, ఒక్క సెక్షన్కి ఎంతమంది, టోటల్గా ఆ పేపర్కి ఎన్ని డిసిప్లిన్లు అవసరం, ఆ డిసిప్లిన్లు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ఉందా లేదా అనేది అవసరం, ఇంపార్టెంట్. దానిని చూపించి దానివల్ల ఇలాంటి మార్కులు వచ్చినాయని చూపించగలగాలి. చూపించి ఇది మాకు రివాల్యుయేషన్ కావాలని జడ్జి గారిని చెప్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. మంచి సీనియర్ కౌన్సిల్ని పెట్టి మనం వాదింపజేసుకుంటే కోర్టులో మనం నెగ్గుతాం, రివాల్యుయేషన్ వస్తుంది. ఈ వేసేటటువంటి కేసులు వేసేటప్పుడు కూడా జరిగినటువంటి ఈరోజు కూడా ఉందన్న ఒక కేసు ఉంది, ఇలా 4th ఐటమ్ కేసు. మీరు కేసులు వేయదలుచుకున్న వాళ్ళు ఉంటే మీ అడ్వకేట్ దగ్గరికి పోయేటప్పుడు ఏం చెప్తున్నామంటే, ఏ కేసు అయితే పడ్డదో ఆ కేసు యొక్క పిటిషన్ కాపీ తెచ్చుకోరి, అన్ని పిటిషన్ కాపీలు తెచ్చుకొని వాళ్ళు ఎవిడెన్స్ ఎట్లా ఇచ్చారు, వాళ్ళు పెట్టింది ఏందనేది ఒకసారి చూడ్రి, అడ్వకేట్ గారితో చర్చించండి, వారితో చర్చించినాక ఏమేమి డాక్యుమెంట్లు కావాలనేది అందరు తీసుకొని చేయండి. అశోక్ అందరూ కూడా కలిసి కట్టుకపోతే మంచిది. ఇక్కడ ఏది ఎవరి పేరు రావాలనే, ఎవరి కీర్తి కావాలనే కాదు, అతి ఉత్సాహంతో పోయి ఇష్టం వచ్చినట్టు కేసులు వేస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడతాం. ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటామని చెప్తున్నాం. ఇంకొకటి ఆయన ఇక మొన్న ఈ వెబ్ నోట్ అన్న, ఇది వచ్చిన వెబ్ నోట్ కూడా మీరు చేసినటువంటి కృషి ఫలితమే మాకు. ఇక్కడ ఇది కూడా మేము ఇచ్చింది ఆయన పెట్టిండు. ఆయన 350 మంది ఎక్స్పర్ట్లు ఉన్నారన్నారు. ఇక్కడ ఇదొక్కటి చెప్తామన్నా, ఇదొక్కటి చెప్పే ఎట్లంటే, నీకు ఇక్కడ చాలా మందికి ఇక్కడ PhD లేవు, సీనియారిటీ ద్వారా పోయిర్రు డిగ్రీ కాలేజీకి, జేఎల్ నుంచి డిఎల్కి వెళ్ళిపోయారు. ఆ డిఎల్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు PhD లేవు. చాలా సందర్భాలలో మనం చూసిన దొంగ PhDలు తెచ్చుకొని అసిస్టెంట్ డిఎల్గా వెళ్ళిపోయారు అనేటటువంటి దానికి డిఎల్స్ ప్రమోషన్స్ ఆపారు. ఇట్లా వీళ్ళకు ప్రమోషన్ ఇక్కడ చాలా ఇబ్బంది జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండొద్దు, ప్రొఫెసర్స్ ఉండాలి. ఎందుకంటే యూపీఎస్సీ లైన్లో మనం చెప్పాలి, వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేనటువంటిది. మనకు ఆనర్స్ డిగ్రీ లెవెల్ సిలబస్ అన్నారు, ఆనర్స్ డిగ్రీ లెవెల్ సిలబస్ ప్రొఫెసర్స్ తోటి, ప్రొఫెసర్స్కు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు అసలు ఇవ్వకూడదు. ఈరోజు ఏంటిది PhD గైడ్షిప్, కానీ ఇక్కడ మన కాడ లేక వీళ్ళు ఏంటంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇస్తున్నారు. కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వీళ్ళ గైడ్షిప్లు ఎట్టిస్తారు. ఈ డేటా కూడా మేము ఇచ్చిన డేటాని అలా పెట్టుకొని ఇక నేను పెట్టిన నాకు 351 మంది ఉన్నారు, నేను చెప్తా, నేను పిటిషను ఇవ్వను, ఎవరికి ఇవ్వను, నువ్వు ఎవరి తరపున కేసు వేస్తున్నావు నాయన, నువ్వు కేసు వేసేది నిరుద్యోగుల పక్షాన, మేము ఇచ్చిన డబ్బులతో వేస్తున్నావు, మా డేటా నుంచి వేస్తున్నావు, నీ సొంత కేసు కాదు, ఎవరికి చెప్పకుండా ఉన్నందుకు అంటే లటుక్కుని వచ్చి అడ్మిట్ అయింది, నేను చేసిన ఇదైంది, నేను అడ్వకేట్ని చెప్పను, ఎవరిని చెప్పను, నేను ఏదో చేస్తున్నా అందరి కృషి. ఇలాంటి తప్పిదాలు చేస్తే మాత్రం బాగుండదని కూడా చెప్తున్నా. ఇంకోసారి నువ్వు కేసుని నువ్వు మొన్నటి వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ జరగాల 29 జీవో మంచిది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంచిదని చెప్పి ఇవాళ నైట్ యూటర్న్ ఎట్లా తీసుకున్నావు, నిన్ను అడ్మిట్ అయిందానికి కూడా వచ్చి దద్దమ్మలకు వచ్చి ఒక దాన్ని కూడా పోక్ చేసుకొని నాకు వివరంగా జరగాలని చూస్తున్నావు. ఆ రోజు ఇది మనకు ఈ వెబ్ నోట్ ఇచ్చినప్పుడన్నా ఎవరు ఇచ్చిరని మనకు ఈ వెబ్ నోట్ వచ్చినప్పుడు మనకు ఆ రోజు మీరు మన అంజిరెడ్డి గారి దగ్గరికి పోయినాం మేమంతా, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏం చేసిరంటే మాకు మేము వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే సార్ అప్పటికి వీళ్ళకి ఏం చేసిరంటే వీళ్ళంతా కూడా ఇది ఈ డేటా వచ్చేటప్పటికి మేము ఆ రోజు నేను పిలుపునిచ్చాను అంజిరెడ్డి గారి దగ్గరికి రమ్మని. అంజిరెడ్డి గారి దగ్గరికి రమ్మంటే అందరూ రావడానికి అన్ని గ్రూపులలో నేను వాట్సాప్లో టెలిగ్రామ్లలో అన్నిటిలో పెట్టినాం. ఆల్మోస్ట్ 10 to 11 మధ్యలో పెట్టినాం. 12 నుంచి నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అక్కడ చాలా మంది వస్తారని. అసెంబ్లీ జరుగుతుంది, వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తారు, అసెంబ్లీని ముట్టడి చేస్తారని భయపడ్డారు. మేము తప్పించుకొని పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ వేరే దగ్గర వేసి అక్కడ పోయినాం బీజేపీ ఆఫీస్ 2ంటికే పోయి అక్కడ దాచుకున్నాం. అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ మనకు కవర్ చేస్తున్నారు. అప్పుడు అసలు ఇవన్నీ రావాలని మేము ఆర్టీఐ అని చూస్తున్నాం. అక్కడ మేము ఇంటెలిజెన్స్ మొత్తం చెప్పేసినాం. మేము అడిగేది మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిట్టట్లే, ఎవరు తిట్టట్లేదు, తప్పుల్ని మీరు సరిదిద్దుకోమని చెప్తున్నాం అంటే అప్పుడు ఇచ్చిర్రు ఈ వెబ్ నోటు. అసలు ఎందుకు గవర్నమెంట్కి తత్తులు ఉండాలని చూస్తారా, నిరుద్యోగాన్ని మోసం చేయాలని చూస్తారా, కేసులలో పసలేకుండా అసలు అడ్వకేట్లకు ఏం తెలియకుండా ఆర్గ్యుమెంట్స్ మొన్న కనుక మంచిగా జరుగుంటే ఇంకా మంచిగా ఉండేది. ఒకటి అన్ని దద్దమ్మలకే క్లైమ్ చేసుకొని మోసం. ఆయన పేరుద్దన ఒక పరివర్తన ఏఎస్ అని ఉన్నాడు. పరివర్తన ఏఎస్ అంటేనే ఆయన పరివర్తన చెందాలి. నాకు ఎవరి మీద వ్యక్తిగతం లేదు. అదే అన్న ఫస్ట్ వరకు లేరు, ఆయనకు ఎవడు ఉండడన్నా. ఆయన భార్య డి గవర్నమెంట్లో ఉన్నది. గ్రూప్ అన్నప్పుడు నేను కార్లో పట్టుకొని తంతని పోయినా, నువ్వు తప్పు చేస్తున్నావు సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన. అదే ఆయనకు అప్పుడేమో అట్లా మైలేజ్ రావాలని చూసిండట, గవర్నమెంట్కి దగ్గర కావాలని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా, ఎవరు లేరు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను నిరుద్యోగుల తరపున కేసు వేసిన, పరివర్తన ఏఎస్ వచ్చింది, దీనికి అందరూ ఆయన దాంట్లో జాయిన్ కావాలని. ఆయన 20,000 ప్రమోషన్ గురించే 20,000 ఎద్దు పెట్టినా కానీ 20,000 కోర్సును 20 రూపాయలు పెట్టినా ఎవరు జాయిన్ కాలే. ఇంకా దద్దం ఏంటో తెలుసా, తన్నా కానీ 10 మందిలో దాన్ని నన్ను తన్నీరని అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రమోషన్ అయిపోయి నన్ను జబ్బలు దరుచుకునే ఒక మేధావి ఆయన. ఇప్పుడు తిట్టిన ఇట్లా ఏదో అనుకుంటారు. అలాంటి వాళ్ళని నమ్మకం. నేను డైరెక్ట్ ఇప్పుడు చెప్తున్నా, ఆయనకు తెలియదు, ఆయనకు కోర్టు 3 తెలియదు, కోర్టు ఎట్టుందో తెలియదు, అడ్వకేట్ల గురించి తెలియదు, కేసుల గురించి అవగాహన లేదు. అలాంటి వ్యక్తులు ఎందుకు వచ్చారు అనేది ఆలోచించారు. సడన్ యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు, 2,000 మందితో కేసు వేస్తానని 22 మందితో ఎందుకు వేసిండు, మళ్ళీ ఇంపీడ్ అవుతుంటున్నారు కేసుకు. ఇది జడ్జిమెంట్ రాకుండా ఎట్లా ఇంపీడ్ అవుతాడు ఆయన? ఇలా పెట్టినటువంటి డేటానే ఎక్స్ట్రీమ్ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఆ డేటాలకి వెళ్ళి ఎందుకు పెట్టలేదు? ఆయనకు అవగాహన లేదు. ఆయన ఇచ్చిన పిటిషన్ కూడా జస్ట్ ఎట్లుందంటే ఒక జర్నల్ ఎస్సే రాసినట్టే ఉంది. ఇలాంటి తప్పిదాలు చేయొద్దు. వేసినటువంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా పిటిషన్ చేయాలి. చాలా మంచిగా వేస్తేనే పోతుంది. 100% గెలుస్తాం. రేపు కానీ ఎల్లుండి కానీ త్యాగరాయ గాన సభలో మీటింగ్ ఉంది, దయచేసి అందరు రండి, దీన్ని సక్సెస్ చేయండి అన్న. మీరు కూడా అందరు సోషల్ మీడియా వాళ్ళు కూడా రావాలి, ఇంకా దీన్ని ముందు తీసుకుపోవాలన్నా. మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అన్న. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎవాల్యుయేషన్ సంబంధించి చాలా తప్పులైతే జరిగాయి. ఖచ్చితంగా వాటన్నిటిని నిరుద్యోగులంతా కలిసికట్టుగా పోరాడదాం. ఎవరినో నమ్మి మోసపోవద్దు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి కోర్టులకు సంబంధించి. సో ఇప్పటికైనా నిరుద్యోగులంతా ఒక్క తాటిపైకి వచ్చి మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి దీనికి సంబంధించి పోరాటం ఉధృతం చేద్దామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ జనార్దన్ చెప్తున్న పరిస్థితి.